సంవత్సరంలో వందకవి సీతారామాంజనేయులు గారు, భాస్కరపోట్ల సన్యాసిరావు గారు, డాక్టర్ పిసిహెచ్ నాథ్ గారు, పెద్దిపోట్ల లక్ష్మీనారాయణ గారు, వడ్లమాని ఉమామహేశ్వరరావు గారు లాంటి పెద్దలందరి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి సమాఖ్య ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని 42వ సంవత్సరంలోకి నేడు అడుగుడుతున్న సందర్భంలో మరి రాష్ట్రంగా నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ ఈ యొక్క సమాఖ్యకి ఒక నూతన జెండాని కూడా ఆవిష్కరించాలి, అలానే వెబ్సైట్ని కూడా ఈ యొక్క సమాఖ్యకు ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున ఆవిర్భావ దినోత్సవం రోజున నూతన పతాకాన్ని ఈ యొక్క రాష్ట్ర కార్యాలయం ముందు ఆవిష్కరించడం జరిగింది. అలానే ఇవాళ ఈ 11 జిల్లాల్లో ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది దిగ్విజయంగా. రాబోయేటువంటి రోజుల్లో కూడా వచ్చే 43వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం రోజున 175 నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జెండా ఎగరవేయడం జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇది ఒక పెద్ద గ్రామ స్థాయి వరకు కూడా ఈ యొక్క సమాఖ్యని బలోపేతం చేసి లక్షలాదిగా ఈ యొక్క సమాఖ్యకి మెంబర్షిప్ డ్రైవ్ చేయాలనే సంకల్పానికి ఆనాటి పెద్దలేసినటువంటి బీజం మరి కుర్తాళం పీఠాధిపతి శ్రీ శివచిదానంద స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా ఈ రాష్ట్రంలో లభించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నా. నమస్కారం. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. ముందు